గతేడాది విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న లైగర్ సినిమాపై మరోసారి రాజకీయం రాజుకుంది. ప్రముఖ ఎమ్మెల్సీ సీఎం కేసీఆర్ కూతురు కవితపై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. ఆమె లైగర్ సినిమాలో భారీగా పెట్టుబడులు పెట్టారని వార్తలు అప్పుడు వినిపించాయి. ఇప్పుడు మరోసారి సామాజిక మాధ్యమాల్లో ఈ అంశం హాట్ టాపిక్గా నిలుస్తోంది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ దర్శకత్వం కాంబినేషన్లో వచ్చిన స్పోర్ట్స్ డ్రామా లైగర్. అనన్య పాండే హీరోయిన్గా నటించారు. ఈ సినిమాలో మంచి అంచనాల నడుమ 2022 ఆగస్టు 25న విడుదలైంది. ఈ సినిమా ట్రైలర్తో మంచి బజ్ను క్రియేట్ చేసుకున్నా కూడా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. విజయ్ ఎంత కష్టపడినా, చార్మి ఎంత ఖర్చు పెట్టినా సినిమాలో దమ్ము లేనప్పుడు అదంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది కదా అన్నారు నెటిజన్లు. సినిమా డిజాస్టర్ అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్లు పెట్టారు. అప్పట్లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మినిమం 11 కోట్ల మార్క్ని అందుకుంటుందనుకున్నా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మొత్తం మీద 9.57 కోట్ల రేంజ్లో షేర్ని మాత్రమే సొంతం చేసుకుని షాక్ ఇచ్చింది. ఇక వరల్డ్ వైడ్గా ఈ సినిమా 13.45 కోట్ల షేర్ను అందుకుంది. అయితే లైగర్ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర అంశం అప్పుడు తెర మీదకు వచ్చింది. సినిమా వాళ్ల చుట్టూ రాజకీయాలు తిరిగాయి. సినిమా నిర్మాణంలో అక్రమ పెట్టుబడులు పెడుతున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు బక్కా జడ్సన్ ఈడీకి ఫిర్యాదు చేశారు. బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకునేందుకు ఎమ్మెల్సీ కవిత లైగర్ సినిమాలో పెట్టుబడి పెట్టారని జడ్సన్ గతంలో ఆరోపించారు. లైగర్ సినిమాలో కవిత పెట్టుబడి పెట్టారనడానికి తమ దగ్గర ఖచ్చితమైన సమాచారం ఉందని విచారించి నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆయన ఈడీని కోరారు. దీంతో అప్పుడు ఆ వార్త అటు రాజకీయాలతో పాటు ఇటు సినీ రంగాల్లో కూడా హాట్ టాపిక్గా మారింది. లైగర్ సినిమాకు కథానాయిక చార్మి, బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్ మాత్రమే నిర్మాతలుగా వ్యవహరించినట్లు అధికారికంగా తెలుసు. అయితే ఈ సినిమాపై ఇంకా ఎంతమంది పెట్టుబడి పెట్టుంటారనే విషయమై ఈడీ దృష్టి సారించిందని జడ్సన్ తెలిపారు. ఒకవేళ ఈడీ దర్యాప్తు చేయాలని నిర్ణయించుకుంటే కొందరు పారిశ్రామికవేత్తల పేర్లు కూడా బయటపడే అవకాశం ఉందని జోరుగా చర్చ నడుస్తోంది. అయితే ఇప్పుడు ఎంపీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కవితపై వచ్చిన ఈ ఆరోపణలు మరోసారి జోరుగా చక్కర్లు కొడుతున్నాయి.